నేను ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మేడం, ఒకవేళ ప్రవీణ్ కుమారే కనుక ఆ పని చేయాలనుకుంటే ఆయన ఈ వృత్తిలోకి రావడం కానీ ఆయన ఇట్లా పాస్టర్ పని చేయ అవసరం తనకు లేదండి. ఎవరు ప్రవీణ్ అని కాదు మేడం, యావత్ క్రైస్తవ ప్రపంచం కూడా పాస్టర్ కావాలంటే కొన్ని వదులుకోవాలి రావాల్సి వస్తుంది మేడం సమాజానికి. అక్కడ అవి ఆ విజువల్స్ మేము ప్రవీణ్ కాదని ఒకసారి దాని మానిటర్ ఒక్కసారి మోసెస్ గారికి చూపించేలా ఒకసారి పెట్టండి. అదిగో ఆ బైక్ అయిందేనా? టీఎస్ 08F 2 బైక్స్ ఉన్నాయి మేడం, 2 బైక్స్ చూపిస్తున్నాయి అక్కడ, నంబర్ కూడా కాదు మేడం అది బైక్. మేము ఇక్కడ ఇట్లా వేరే ఛానల్లో చూసాం మేడం, ఆ బైక్ ఇంకో అడ్రస్ పైన చూపిస్తుంది మేడం, అది ఎక్కడో ఎల్బీ నగర్ అక్కడ చూపిస్తుంది. మా ప్రవీణ్ కుమార్ బైక్ ఏమో తన పేరు మీద ఉంది మేడం. ఆయన ఇక్కడ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో. హైదరాబాద్లో ఇక్కడ ఉంటాడు, ఈసీఐలో ఉంటాడు. బట్ ఆ అడ్రస్ మీరు కనుక్కున్నారా? చూస్తుంది వేరే దగ్గర చూపించిందా? అసలు అతని పేరు మీద బైక్ లేదు మేడం, మీరు చూపించే బైక్ అంటే మీరు ఆ నంబర్ నోట్ చేసుకుని ఎంక్వైరీ. యా మేడం, మేము కాదు మేడం, వేరే వాళ్ళు ఎంక్వైరీ చేశారు, చేసినప్పుడు అసలు అతని పేరే లేదు మేడం. దాని అడ్రస్ ఎల్బీ నగర్ ఇబ్రాహీంపట్నం అడ్రస్ చూపిస్తుంది ఆ బైక్. కాబట్టి మాకు స్పష్టంగా దీని గురించి. బట్ వెళ్తే ఆయన బైక్ మీద వెళ్తారు కదా, వేరే వాళ్ళ బైక్ మీద ఎందుకు? తన బైక్ కాదని చెప్తున్నాం కదా మేము, ప్రవీణ్ గారు కాదు, తన బైకే కాదు మేడం అది. అక్కడ 2 సైమల్టేనియస్ గా 2 ఒకటే బైక్ ఒకటే కలర్లు ఉన్నాయి మేడం, కానీ మనకు చూపించేది వేరు మేడం, తను వెళ్ళిన బైక్ వేరు మేడం. ఓకే, అక్కడ మాస్క్ పెట్టుకొని ఉన్నారు అండ్ హెల్మెట్ కూడా పెట్టుకొని ఉన్నారు ఆ షాప్లో. మీరు చెప్పండి, అంటే మీరు సరిగ్గా టైం ఏదైనా చెప్పగలరా? ఇప్పుడు జెస్సీ ఫోన్ చేసింది, ఆయన స్కాన్ చేసిన టైం ఏదో ఇంతకు ముందు చెప్పారు కదా, అది మనకు టైం తెలియదు మేడం. జెస్సీ గారితో మాట్లాడేది మాత్రం 9:30కి మాట్లాడే మేడం, నైట్ 9:30కి మాట్లాడి నేను విజయవాడలో ఉన్నాను అని చెప్పాను, నేను ఇంకా కొద్దిసేపట్లో రెస్ట్ తీసుకొని నేను రాజమండ్రికి వెళ్తానని చెప్పాడు మేడం. బట్ స్కాన్ చేసిన ఆ వీడియో ఆ టైం అయితే దాంట్లో క్లియర్గా లేదనుకుంటా. ఐ థింక్ కనిపిస్తుంది జనరల్గా సీసీ ఫుటేజ్లో టైం కనిపిస్తుంది, కనిపించట్లేదు. ఏంటి మరి క్రైస్తవ సంఘాల నుంచి మీరు ఈ ఇష్యూని ఎక్కడి దాకా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఎలా ఉందంటున్నారు? రాష్ట్ర పనితీరు చెప్తున్నాను మేడం, మాకు మొదటి నుంచి స్పష్టంగా నమ్మకం ఉంది. ఏ ప్రభుత్వం అయినా మీరు ఈ విషయాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లారు? ప్రభుత్వం వరకు వెళ్ళారా? మళ్ళీ ప్రభుత్వం దీన్ని తీసుకుంటుంది కదా మేడం, ఎందుకంటే ఇష్యూ ఇంత జరుగుతుంది. దాదాపు మేడం అతని చావుకు వాలంటరీగా దాదాపు 15,000 పైచీల కంటే 20,000 మంది అటెండ్ అయినారు మేడం. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను మేడం. ప్రభుత్వం తప్పకుండా దీని గురించి చొరవ తీసుకుంటుంది మేడం. క్రైస్తవ సంఘాల నుంచి ఏం చేయబోతున్నారు? ఇంకా క్రైస్తవ సంఘాలు కూడా స్పష్టత ప్రతి దగ్గర మేము పీస్ ర్యాలీ తీస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఎవరిని కించపరచడం కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా పీస్ ర్యాలీ, అంటే ప్రవీణ్ కుమార్ లాగా కాకుండా ఇతర పాస్టర్లకు న్యాయం జరగాలి కాబట్టి మేము అందరం కూడా ప్రతి ఏరియాలో మేడం పీస్ ర్యాలీ అనేది మాత్రం తీస్తున్నట్టు యావత్ క్రైస్తవ సమాజం. పీస్ ర్యాలీ అంటే ర్యాలీ తీయడం, ప్రవీణ్ కుమార్ ద్వారా మేము ప్రార్థనలు చేసుకోవడం, శాంతిగా ఉండాలి, మనం కూడా ఇంకా ఏ మతాన్ని కూడా మన మతాన్ని పూజించు పరమతాన్ని గౌరవించు అనే కాన్సెప్ట్తో మనం పోవాలనే ఉద్దేశం. ఎందుకంటే బైబిల్లో కూడా ఎక్కడ కూడా ఏ మతాన్ని విమర్శించడం లేదు మేడం. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలని కానీ నీ పొరుగువారి మతాన్ని కించపరచని ఎక్కడ కూడా లేదు మేడం. కాబట్టి మనం పరమతాన్ని గౌరవించాలి, మన మతాన్ని పూజించాలి మేడం. అయితే ఈ 18 days అవుతున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇంకా రావట్లేదు. సో దీనిపైన ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది, ఎందుకు రావట్లేదు, ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు అని. నిజంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేస్తున్నారు అనుకుంటున్నారు? సరైన నివేదిక ఇస్తారు కదా మేడం, దాని గురించి టైం పడుతుందేమో అనుకుంటున్నాం. బట్ ఇష్యూ కూడా బర్నింగ్ ఉంది కదా మేడం మీకు ఇందాక చెప్పినట్టు. సో ఇదంతా ఎక్కడెక్కడ సర్దుమనిగా తప్పకుండా మరి వాళ్ళే ప్రెస్ రిలీజ్ చేసి దీని యొక్క అంటే దీని క్లారిటీ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం మేడం. ఫస్ట్ అప్పటివరకు సమయం పాటించమని అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ఫస్ట్ ఎస్పీ గారు ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, అప్పుడు ఏమనుకున్నారు ఆ విజువల్స్ చూసిన తర్వాత? మేడం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ప్రవీణ్ గారు చనిపోయిన నెక్స్ట్ డే నేను ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినా మేడం. అవునా? ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం మేడం, మీకు చూపిస్తాను విజువల్. ఇది మాకు అనుమానాస్పదంగానే ఉంది తప్పితే మేము ఎవరిని బ్లేమ్ చేస్తున్నామని. ప్రెస్ క్లబ్లో సోమాజిలో ప్రెస్ మీట్ పెట్టిన మొత్తం వ్యక్తిని నేను మేడం. అప్పుడు కూడా మేము చెప్తున్నాం, మనం ఎవరిని కూడా ఊరికే అనకూడదు, అనుమానాస్పదంగానే ఉందని చెప్పిన దగ్గర కూడా ఎక్కడ కూడా మేము అంటే మీకు క్లిప్పింగ్స్ ఉన్నాయి మేడం, చూపిస్తాను ఒకసారి చూడండి. తప్పకుండా మేడం. అంటే మీ క్రైస్తవ సంఘాలన్నీ కూడా అందులో పాల్గొన్నాయా? మేడం ప్రెస్ మీట్ పెట్టిన పాల్గొన్నాయి మేడం. బట్ చాలా మంది వర్షన్ అట్లా లేదు కదా, ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది, వీడియోల పైన కూడా మాట్లాడుతున్నారు. చావు ద్వారా అనవసరంగా వేరే వాళ్ళు దీన్ని ఇది చేసుకోవాలని చూస్తున్నారు మేడం. మా సమాజానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరొకసారి క్రైస్తవ సమాజానికి, ప్రవీణ్ కుమార్ గారి అంటే ఆయన చాలా డబ్బులు తీసుకునేవాళ్ళు, కోట్లు తీసుకునేవాళ్ళు పాస్టర్ ప్రవీణ్, కోట్లు తీసుకునే అని కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి. కోట్లు తీసుకునే వ్యక్తి బైక్ పైన ఎందుకు వెళ్తాడు మేడం? మరి ఎక్కడికి తను లావిష్గా కార్లో వెళ్ళొచ్చు, ఎక్కడో మంచి హోటల్ తీసుకొని ఉండొచ్చు. సరే మనం అనుకున్నాం చాలామంది తనకు సరదా అని చెప్పేసి, సరదా అనే వ్యక్తి తూలుతూ పడుకుంటూ దెబ్బలు తలుపుకుంటూ మాత్రం ఎవరు కూడా వెళ్ళలేరండి అంత దూరం.
సో అదంతే నేను రూమర్స్ అనుకుంటున్నాను. ఓకే. అసలు తనకు ఉన్న దాంట్లో ఇతరులకు ఇంకోటి మేడం, మీరు ఒక క్లిప్పింగ్ కూడా ప్రవీణ్ కుమార్ మాట్లాడినప్పుడు తనకు ఒక కంపెనీ ఉండే మేడం, ఓకే 50 మంది వర్కర్స్ ఉన్నారు. సో తను దివాళీ వచ్చినా దివాళీ చేసేవాడు, దసరా వచ్చిన, ఎందుకంటే తను చేసుకోకున్న వర్కర్స్ కోసం చేసేవారు కదా మేడం. వాళ్ళకి స్వీట్ బాక్స్ ఇవ్వడం ద్వారా మరి ప్రవీణ్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది మేడం, లేదు అలా కాదని చెప్పి. సో అట్లాంటి వ్యక్తి మరి ఇలా చేస్తాడంటే మీరు కూడా కొంత, నేననేది ఏంటంటే మేడం, క్రైస్తవ సమాజానికి కానీ ఇతర మతాలకు కానీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మనకు సెక్యులర్ కంట్రీ, మనందరం కలిసి ఉందాం. ఏ కాలమైనా ఏ మతమైనా ఎవరిని విమర్శించుకోవద్దు. మనము సరైన రీతిలో దేవుని ప్రార్థన చేసుకుందాం, పూజిద్దాం. సరైన రీతిలో సమాజానికి ఉపయోగపడంగా మన సంస్థలు కానీ మనం ఉండాలి, కానీ చెడుదారి పట్టించేది ఉండదని అనే వాళ్ళని నేను కోరుకుంటాను మేడం. మీ ప్రైమ్ 9 టీవీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. అసలు పాస్టర్లు మందు తాగుతారా? తాగరు మేడం, 100% తాగరు మేడం. ఒకవేళ మందు తాగబడి పాస్టర్గా రాడు మేడం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనమైతే చూడం కదా మేడం. నేను దాదాపు ఇప్పటి వరకు మేడం ఎన్నో సంస్థలు తిరిగాం, ఎన్నో పాస్టర్లను చూసాం. ఒకవేళ తాగే వ్యక్తి పాస్టర్ వృత్తిలోకి రాడు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి పాస్టర్ కావాలంటే తనకున్న కండిషన్స్ టర్మ్స్లో మొదటిది మద్యాన్ని పక్కకు పెట్టాలి మేడం. తనకున్న సిగరెట్ కానీ ఏదైనా అలవాట్లు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పక్కకు పెట్టిన వ్యక్తి అయితేనే పాస్టర్కి అర్హుడు, పాస్టర్కి రానికి ఉంటుంది మేడం. ఎందుకంటే తను పొద్దున్న లేస్తే అందరికీ హితబోధ చేయాలి కదా మేడం. అలాంటి వ్యక్తులకు కానీ చెప్పాలన్నప్పుడు తను మానేయాలి కదా మేడం. సో నేను అంటే ప్రవీణ్ గారి విషయంలో మాత్రం ఇది చాలా, నేను చూద్దాం అనుకున్న క్లిప్పింగ్స్ దొరకట్లేదు నాకు. నేను నైట్ అంటే సెర్చ్ చేశాను మేడం, చూశాను నేను. బట్ నాకు ఇప్పుడు మందు తాగరు అని అంటున్నారు. అక్కడేమో పాస్టర్ ప్రవీణ్ మందు తాగేస్తున్నాడు, షాప్లో కొనుక్కున్నాడు, స్కాన్ చేశాడు, మీరు ఒకసారి చూడండి మేడం. పాస్టర్ ప్రవీణ్ హెల్మెట్ మరొకసారి మరి పదే ఇదే ప్రస్తావన చేస్తారో మీరు అనుకోవచ్చు. ప్రవీణ్ గారి హెల్మెట్కు తన హెల్మెట్కు చాలా తేడా ఉందండి. ఆ హెల్మెట్ మీరు అన్నారు ఇది స్టిక్కరింగ్ చేశారని చెప్తున్నారు. స్టిక్కరింగ్ లేదు మేడం, ఇది ప్లెయిన్ ఉంది. తన హెల్మెట్కు జావాన్ ఉంది ప్రవీణ్ గారి హెల్మెట్కి. అది స్టిక్కర్ ఇది కాదు మేడం, హెల్మెట్కి ప్రింటింగ్ ఉంటుంది అది. అవును, మీరు దాంతోనే మీరు ఫైట్ చేయొచ్చు కదా క్రైస్తవ సంఘాలన్నీ కూడా. అవును, ఆ హెల్మెట్ అయింది కాదు, ఆ హెల్మెట్ అసలు అట్లా ఉండదు, ఈ హెల్మెట్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మీరు వీడియోలో కూడా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఇది పాస్టర్ అని చెప్తున్నారు కదా వీడియోలో కూడా. మరి మీరు ఎందుకు దాని గురించి గట్టిగా ఎస్పీని అడగట్లేదు? ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడట్లేదు? ఇలా చేస్తున్నారని చెప్పి మీరెందుకు కేసు పెట్టట్లేదు? ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ ఆ వీడియోస్ పెట్టారో వాళ్ళ మీద మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు? నివేదిక వస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం మేడం. మీ దగ్గర హెల్మెట్ ఉంది కదా, ఆ హెల్మెట్ అది కాదు, ఈ హెల్మెట్ ఇది అని మీరే చెప్తున్నారు కదా. కుటుంబీకులు ఏమన్నారు దాని గురించి? కుటుంబీకులు వాళ్ళు ఏమంటారు మేడం, దీని గురించి అసలు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు.